హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శాంతకుమారి. ఈ రోజు నుంచి యూట్యూబ్లో నేను కెమిస్ట్రీ క్లాసులు కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. మీకు ఎవరికైనా యూజ్ అయ్యేటట్టు ఉంటే కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే షేర్స్ అండ్ లైక్స్ వల్ల, మీ పిల్లలకి బాగా చూపించడం వల్ల, అంటే వ్యూస్ పెంచడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు నుంచి మీకు కెమిస్ట్రీ క్లాసెస్ కూడా నా ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయండి. బికాజ్ ఐఎమ్ ఏ కెమిస్ట్రీ లెక్చరర్, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశానండి. అండ్ ఫార్మా కంపెనీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఐ విల్ గివ్ మోర్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ మై ఛానల్. సో మీకు ఫ్యూచర్లో కనుక అంటే ఇంకా ఫర్దర్ క్లాసెస్ నాకు వచ్చి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు వచ్చేసి కెమిస్ట్రీ క్లాస్కి వచ్చేసరికి, కెమిస్ట్రీ అంటే చాలామందికి భయం ఉంటుంది కదా, ఇక నుంచి మీరు ఆ భయం పడాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ కెమిస్ట్రీ లెసన్ మీరు ఈజీగా నేర్చుకోవడానికి కావాల్సిందల్లా మీ ఇమాజినేషన్ అండి. మీరు ఓన్గా ఇమాజిన్ చేసుకోగలిగితే, ఎందుకంటే బుక్ మీద మనం చూసింది కావచ్చు, లేదంటే మనం చదువుకుంటుంది కావచ్చు, ఏదైనా సరే మనం ఇమాజిన్ చేసుకోగలిగితే చాలండి. మనం ఇమాజిన్ చేసుకోగలిగితే కనుక కెమిస్ట్రీ అంత ఈజీ ఇంకొకటి ఉండదు. నేనైతే కంపల్సరీగా రాసి ఇవ్వగలను. కొంచెం కొంచెం ఎక్కడైనా మ్యాథ్స్ అంటే క్యాలిక్యులేషన్స్ ఏమైనా టచ్ అయి ఉంటాయి, అవి కంపల్సరీగా ఉంటాయి కదా ఎక్కడో ఒక చోట. సో ఇలా మనం ఈజీగా ఇమాజిన్ ఒకటి యూస్ చేసామంటే కనుక ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చండి కెమిస్ట్రీ అనేది. ఎందుకంటే అది మన కంటికి కనిపించినటువంటి ఒక రియాక్షన్, మన కళ్ళ ముందు జరుగుతున్నా సరే ఆ రియాక్షన్ని మనం ఐడెంటిఫై చేయలేము, దాన్ని కెమిస్ట్రీ అంటున్నామండి. సో కెమిస్ట్రీకి వచ్చేసి ఈరోజు స్టార్టింగ్ ఆటమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఆటమ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఎవరికైనా సరే బేసిక్స్ అనేది తెలియాలి. సో కెమిస్ట్రీలో వచ్చేసి మనం ప్రస్తుతానికి మన పీరియాడిక్ టేబుల్లో మనం 108 ఆటమ్స్ని, అంటే 108 ఆటమ్స్ని అయితే దాంట్లో డివైడ్ చేయగలిగాం. 114 ఆటమ్స్ని మనం ఎగ్జిస్ట్ చేయగలం, అంటే మనం 114 ఆటమ్స్ని అయితే కనుక్కోగలిగాము. సో ఇది తెలుగులోనే ఎందుకు చేస్తున్నాను అంటే, కొంత చదువుకోవడం ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది, కానీ అర్థం అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలకి బాగా అర్థమైతే కనుక, దాన్ని లాంగ్వేజే కదండి ఇంగ్లీష్ అంటే, సో ఇంగ్లీష్లోకి చేంజ్ చేసుకొని ఈజీగా రాసేసుకోవచ్చు. సో మీకు కనుక ఇది యూజ్ అయితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఈరోజు లెసన్లోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు వచ్చేసి ఆటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఈ ఆటమ్ అనే టాపిక్ వచ్చేసి మీకు తెలుసో లేదో అండి, 400 BC అంటే బిఫోర్ క్రైస్ట్ 400 ఇయర్స్ లోనే మనకి ఆటమ్ని ఎగ్జిస్ట్ చేశారు. అది కూడా ఎవరో తెలుసా? ఇండియన్ ఫిలాసఫర్స్ ఫ్రమ్ కెనడా. మీరు ఇది అంటే యాక్సెప్ట్ చేయగలరో లేదో తెలియదు, కానీ మన ఇండియన్లో అన్నీ తెలుసుకోగలమండి. సో మన ఇండియన్స్కి అంత కల్చర్ ఉంది అప్పట్లోనే. సో అప్పుడు ఏం చేశారంటే, ఒక 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 శాస్త్రవేత్త డెమోక్రటిస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్. సో అతను ఏం చేశాడంటే, ఒక యాపిల్ తీసుకొని కట్ చేస్తూ కూర్చున్నాడండి. కట్ చేసి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అతనికి ఆ పార్టికల్ని ఇంకా చిన్నదిగా కట్ చేయలేకపోయారు. సో దానినే యాటమ్ అన్నాడు. అంటే దానిని ఇంకా అంతకు మించి మనం కట్ చేయలేం, అన్కట్టబుల్, దాన్ని ఇంకా మనం అంతకు మించి కట్ చేయలేము అనేది ఏదైతే ఉందో దాన్నే మనం ఆటమ్ అని చెప్పుకుంటామండి. సో ఈ విధంగానే కెమిస్ట్రీకి అంటే ఎలిమెంట్స్కి కూడా ఇది వర్తిస్తుంది. అది ఎలా వర్తిస్తుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, ఒక బంగారం. గోల్డ్ అంటే మీకు తెలుసు కదా, గోల్డ్ కావచ్చు లేదా సిల్వర్ కావచ్చు, ఇవి కూడా కెమికల్సేనండి, ప్యూర్ కెమికల్స్. కాకపోతే ఇవి కొంచెం హార్డ్గా ఉండేటువంటి కెమికల్స్. గోల్డ్ తీసుకున్నాం అండి, కట్ చేస్తూ పోయాము. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనము నార్మల్ మైక్రోస్కోప్ యూస్ చేస్తే తప్ప చూడలేని స్థితికి వస్తుంది. సో ఇంకా మైక్రోస్కోప్ యూస్ చేసి కూడా కట్ చేసి ఇంకా కొంచెం వెళ్ళాం అనుకోండి, ఇంకా తర్వాత ఆ ఏదైతే చిన్న పార్టికల్ అనేది మిగులుతుందో ఆ పార్టికల్ని మనం అంతకు మించి ఇంకా కట్ చేయలేము. ఇంకా చిన్న అంటే దానికన్నా కూడా చిన్న పార్టికల్గా కట్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో అంటే దాని ఒకవేళ అంతకన్నా చిన్నగా కట్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటం అనుకోండి, మనకు అందరికీ తెలుసు ఆటం అంటే న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియర్లో వచ్చేసి ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ తీసేస్తే ప్రోటాన్, న్యూట్రాన్ యూజ్లెస్ కదా. సో ప్రోటాన్, న్యూట్రాన్ని మళ్ళీ మధ్యలో కట్ చేస్తే ప్రోటాన్, న్యూట్రాన్ డివైడ్ అయిపోతాయి. అది కూడా దాని ఓన్ ఎగ్జిస్టెన్సీ ఏదైతే ఉందో దాన్ని లాస్ అయిపోతుంది కదా. సో అక్కడ నుంచి మనం దాన్ని ఫర్దర్గా కట్ చేయలేము అని దేనైతే అంటున్నామో దాన్ని మనం యాటమ్ అంటున్నాం. యాటమ్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్ అండి. అది గ్రీక్ నుంచి తీసుకోబడినటువంటి వర్డ్. యాటమ్ అంటే అటామిక్ అంటే అన్కట్టబుల్కి గ్రీక్ వర్డ్ వచ్చేసి అటామిక్. సో దట్ ఈస్ కాల్డ్ యాటమ్. సో ఈ యాటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా థియరీస్ వచ్చాయండి. నీల్స్ బోర్ కావచ్చు, దానికన్నా ముందు డాల్టన్స్ థియరీ. డాల్టన్ అనే అతను కెమిస్ట్రీలో ఈ ఏదైతే మనం ఇప్పుడు చదువుతున్నామో అటామిక్ థియరీ అనేది, మీకు తెలుసో లేదో, అతను 1800లోనే ఒక ఫిజిక్స్ లెక్చరర్ అయ్యుండి అతను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడండి. అయితే కొన్ని డిఫాల్ట్స్ అనేవి అందరికీ ఉంటాయి. సో ఆ టైంలో అతనికి ఉన్నటువంటి ఏదైతే నాలెడ్జ్ కావచ్చు, అప్పుడున్నటువంటి పాసిబిలిటీస్ కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. బట్ ఆఫ్టర్ దాట్ నీల్స్ బోర్ అటామిక్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేశారండి. దాంట్లో కూడా కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి. సో తర్వాత ఏం చేశారంటే, డాల్టన్ మళ్ళీ తిరిగి
మోడర్న్ అటామిక్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో మోడర్న్ అటామిక్ థియరీ కావచ్చు, డాల్టన్స్ థియరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఆటమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది డాల్టన్ అండి. ఆ తర్వాత నీల్స్ బోర్, అతని తర్వాత వచ్చాడండి నీల్స్ బోర్. అతను పిహెచ్డి కూడా చేశారు. సో దీంట్లో అనమాట మనకి ఇందులో మీకు నేను చెప్తున్నా కొంచెం ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలు కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి, చాలా నీట్గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీల్స్ బోర్ వచ్చేసి అతను పిహెచ్డి చేసింది కూడా ఇందులోనేనండి. అతను పిహెచ్డి సంపాదించాడు. సో అది వచ్చేసి 1911 ఆ టైంలో. సో అంత ఫర్దర్గా ఉన్నాడనమాట. సో 1889లో నుంచి అతని పీరియడ్ స్టార్ట్ అయిందంట, అతను పుట్టాడనమాట. సో 1900 స్టార్టింగ్ నుంచి అతను తన పిహెచ్డి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి 1911లో అతనికి పిహెచ్డి మీద ఇంట్రెస్ట్ కలిగి కెమిస్ట్రీ వైపు రావడము, ఆ తర్వాత అటామిక్ థియరీ మీద అతను ఆ టైంకి వచ్చేసరికి కొన్ని ఎక్విప్మెంట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ కెన్ ఎక్స్ప్లెయిన్డ్, అతను తన థియరీని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. అందులో కూడా కొన్ని డిఫాల్ట్స్ మేబీ ఎక్కడైనా ఉంటాయి కదా. సో అవేంటివి అనేది మీకు చాలా త్వరగా నేను ఇంకొక వీడియోలో కూడా చెప్తానండి. సో ఈరోజు వచ్చేసి ఆటమ్ అనేది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇట్ ఈస్ స్మాలెస్ట్ పార్టికల్. ఆటమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ పార్టికల్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు కట్ ఫర్దర్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఆటమ్. మనం ఏదైతే చిన్న పార్టికల్ అనుకుంటున్నామో దాన్ని ఇంకా తర్వాత మనం కట్ చేయలేము. దట్ ఈస్ కాల్డ్ ఆటమ్. ఈ ఆటమ్కి సంబంధించి డాల్టన్స్ ఏం చెప్పారు, అలాగే నీల్స్ బోర్ ఏం చెప్పారు, మోడర్న్ అటామిక్ థియరీ ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. ఈ ఆటమ్స్ని యూజ్ చేసే పీరియాడిక్ టేబుల్ తయారైందంటే, పీరియాడిక్ టేబుల్ అంటే పీరియడ్ వైజ్గా ఉన్నటువంటిది ఎలిమెంట్స్ని డివైడ్ చేసినటువంటి ఒక టేబుల్. ఆ ఎలిమెంట్స్ అనేసరికి మనకి ఏంటంటే పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయండి. ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం, ఎందుకంటే ఆటమ్స్లో వచ్చేసి మనం ఈ ఆటమ్ అనేది మనకి ఇండివిజువల్గా ఎక్కడ కూడా ఎగ్జిస్ట్ అవ్వదండి. ఆటమ్ అనేది ఓన్లీ ఎలిమెంట్స్ రూపంలో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇండివిజువల్లీ మే నాట్ బి, ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని ఐటమ్స్గా కూడా ఎగ్జిస్టెన్సీ ఇస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్, నియాన్, హీలియం ఇవన్నీ కూడా జడవాయువులు అని చెప్పుకుంటున్నాం కదండి. అంటే నోబెల్ గ్యాసెస్. ఈ నోబెల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండివిజువల్గా కూడా ఎగ్జిస్టెన్సీ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ వచ్చేసి 2 క్లోరిన్ అంటే Cl2 రూపంలోనే చెప్పగలం. హైడ్రోజన్ H2 లేదా H2O, ఆక్సిజన్ O2, O3, ఓజోన్ ఈజ్ O3. సో అలా మనం పీల్చుకునే గాలి ఏదైతే ఉందో అది O2. సో ఈ విధంగా మనం ఇండివిజువల్ ఆక్సిజన్ అనగానే O అని రాస్తాం. బట్ ఎగ్జిస్టెన్సీకి వచ్చేసరికి ఆక్సిజన్ ఓన్లీ సింగిల్ ఆక్సిజన్గా మనకి అవైలబిలిటీలో ఉండదండి. O2 రూపంలో ఉంటుంది లేదా O3 రూపంలో ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఎలిమెంట్ రూపంలో ఉంటుందన్నమాట. ఏదైనా ఆటమ్ కావచ్చు, ఆటమ్ ఇండివిజువల్ may or may not be, individually existence may or may not be able to individual existency. For example, individual existency may ఇండివిజువల్గా అంటే ఇండివిజువల్ ఎగ్జిస్ట్ అవ్వగలిగినవి ఏంటి అంటే ఇట్ ఈస్ జీరో గ్రూప్, దట్ ఈస్ కాల్డ్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్, దట్ ఈస్ నియాన్, ఆర్గాన్, helium. Like this elements are can be existency, individual existency atoms. అండ్ మే నాట్ అనేసరికి ఇంకా హైడ్రోజన్, హీలియం, క్లోరిన్, కార్బన్ ఇవన్నీ కూడా ఇండివిజువల్ ఎగ్జిస్టెన్సీ లేవండి. ఇది ఆటమ్కి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ నేను చాలా బాగా నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీరు కనుక మంచిగా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మీకు నేను ఇప్పుడే చెప్తున్నాను రేపటి వీడియోలో ఏం చెప్తాను అనేది. రేపటి వీడియోలో మీకోసం నేను డాల్టన్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆటమ్కి సంబంధించి డాల్టన్ యొక్క థియరీ అనేది ఎలా ఉంది అనేది నేను మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.